మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. ఇక్కడ దేవుని బిడ్డలైన మనమందరం ఆలోచించాలా, బుద్ధిమంతునిగా ఉంటున్నామో బుద్ధిహీనునిగా ఉంటున్నామో. ఇక్కడ బుద్ధిహీనుడు ఎలా ఉన్నాడో తెలుసా? ఒక తప్పు చేసినప్పుడు 100 దెబ్బలు కొట్టినా సరే ఆ తప్పును వాడు గుర్తించలేడు వాడు, ఎందుకంటే బుద్ధిహీనుడు. కానీ దేవుని బిడ్డలైన మనము ఒకసారి బుద్ధిమంతునిగా మనం ఉన్నాము అనేది ఆలోచించాల. ఒకవేళ మనం బుద్ధిమంతులము అనుకుంటే కనుక ఇలా ఉండాల. ఎలా అంటే, మనల్ని ఒక మాట కూడా కొట్టరు, ఒక గద్దింపు మాట పలుకుతారు. మన తల్లిదండ్రులు కానీ, మన సంఘంలో ఉంటున్న పాస్టర్ కానీ, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు కానీ, యేసయ్య కానీ మనల్ని గద్దిస్తాడు ఖచ్చితంగా. ఆ గద్దించేటప్పుడు మనం బుద్ధిమంతుని పోలి ఉంటే ఏం చేస్తామంటే లోతుగా ఆలోచిస్తాం. మనకు ఆ మాట లోతుగా వెళ్తుంది. ఎందుకు లోతుగా వెళ్తుందంటే, ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచించడానికి, ఎలా తప్పు జరిగిందో ఆలోచించి దాన్ని విడిచిపెట్టాలని బుద్ధిమంతుడు ఆలోచిస్తాడు. ఈరోజు మనమందరం అలా ఉన్నామా? అరిచిన వెంటనే నన్ను ఎందుకు అరిచావని చెప్పేసి బుద్ధిహీనులాగా ఎదురు మాట మాట్లాడుతున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే ప్రార్థించేటప్పుడు యేసయ్య నీతో మాట్లాడుకోకుంటే నువ్వు ఆలోచించాలి. ఎందుకు నాతో మాట్లాడలేదు, ఎందుకు నేను ఆదరింపబడటం లేదు. ఈరోజు సేవకుడు ఒక మాట అంటే ఆలోచించాలా, ఎందుకు నన్ను మాట అన్నాడు. తప్పుగా కాదు, మనం మంచిగా ఆలోచించి దాన్ని కనుగొనాలా. ఎక్కడ పాపం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, అది కనుగొంటే గనక నువ్వు బుద్ధిమంతునివి. కనుగొని ఏం చేయాలా, దాన్ని విడిచిపెట్టాలా. అప్పుడు దేవుని దృష్టిలో నువ్వు చాలా అంటే చాలా బుద్ధిమంతునివిగా నిలబడతావు. మనమందరము కూడా యేసయ్య బిడ్డలం కాబట్టి ఎవరన్నా గద్దించినప్పుడు ఎందుకు ఆ గద్దింపు నా దగ్గరికి వచ్చింది అని ఆలోచించి ఆ తప్పును సరిచేసుకొని ఇంకెప్పుడు చేయకోకుండా దేవుణ్ణి యందు భయభక్తులతో కనుక ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీతో ప్రతిరోజు కూడా ముచ్చటిస్తాడు. అంత మంచి దేవుడు. మనం బుద్ధిమంతుల్లాగా పోలి ఉండాలే కానీ ప్రతిరోజు మాట్లాడతాడు మనతో. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉంటున్నాం కాబట్టి తప్పులను సరిచేసుకునే బుద్ధిమంతునిగా మనం అందరం ఉండాలని దేవుని పెట్టి మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఇన్ని రోజు బుద్ధిహీనుణ్ణి పోలి నన్న తండ్రి, నేను ఏదన్నా తప్పు చేసినప్పుడు ఎంతమంది గద్దించినప్పటికీ నేను లోబడలేదు ప్రభువా. నీ వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడావు తండ్రి. నేను ఏదైనా తప్పు చేసినప్పుడు నా సేవకులు కానీ, నా తల్లిదండ్రులు కానీ, నీవు కానీ ప్రభువా గద్దిస్తే ఎందుకు ఆ గద్దింపు నా దగ్గరికి వచ్చిందని ఆలోచించే విధానమును నాకు దయచేయండి ప్రభువా. యేసయ్య, మమ్ములను ప్రభువా లోతుగా నా తండ్రి ఆలోచించి ఆ తప్పుని విడిచిపెట్టే బిడ్డలుగా మేము ఉంటాం. యేసయ్య, నీకు మాటిస్తున్నాం ప్రభువా. ఎవరైతే మాటిస్తున్నారో, ఎవరైతే ఉంటామని చెప్తున్నారో ప్రభువా, వారిని దీవించమని, ఆశీర్వదించమని, నీ వాళ్ళతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.